చూడండి, మేఘం అంటే అదేంటో ఈరోజు ప్రజలకు తెలియదు. మేఘము అంటే వాక్య శరీరాలతో కూడిన దేవుని సమాజము. వాక్య శరీరాలతో కూడిన దేవుని సమాజం. మీరు చూడండి, కొత్త నిబంధన చదివితే బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, మేఘం వచ్చినప్పుడు, మేఘంలోకి మోసే వెళ్ళినప్పుడు, ఆ జరిగే ధర్మశాస్త్రం తీసుకొచ్చినప్పుడు దాని గురించి ఆయన ఏమని చెబుతాడంటే, దేవదూతల ద్వారా మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంటున్నాడు. ఎవరిచ్చారంట? దేవుడిచ్చాడా, దేవదూతలు ఇచ్చారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉందా వాక్యమేనది? దేవదూతల ద్వారా మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం. ఆ దేవదూతలు ఎవరు? దూత అంటే అర్థం ఏంటంటే థియోఫనీ. యేసుక్రీస్తు ఒక మాట చెబుతున్నాడు, కొద్ది పునాది కోసం చెప్తున్నాను నేను. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ చిన్నవారిలో ఒకరికి మీరు ఆటంకం కలగజేయొద్దు, వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచున్నారు అన్నాడు. ఎవరి దూతలు? చిన్నవారి యొక్క, ఈ చిన్నవారేనా ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలేనా? వాళ్ళు కాదు, దేవుని పిల్లలు. ఎవరండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన పేతురు యొక్క థియోఫనీ, యోహాను యొక్క థియోఫనీ. చూడండి, ఆయన చనిపోయి తిరిగి లేచినాక సముద్రం మీద వాళ్ళు చేపలు పడుతుంటే 50 సంవత్సరాల పైన ఉన్న పేతుర్ని, అక్కడున్న యోహాన్ని, వాళ్ళందరినీ ఏమని పిలిచాడంటే, చిన్న పిల్లలారా అన్నాడు ఆయన. చిన్నపిల్లలారా, మీ వద్ద తినటానికి ఏమైనా. ఇప్పుడు చెప్పండి, నా చిన్నపిల్లలు ఎవరు? శిష్యులే. చూడండి, వాళ్ళ దూతలు పరలోకమందు నా తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ చూచుందరు. దేవుని మహాకృప. ఇప్పుడు మన దూతలు ఎక్కడున్నారు? నేను మాట్లాడుగుతాను, ఇప్పుడు మన దూతలు ఎక్కడున్నారు? పరలోకమందు లేరు. ఇప్పుడు మన ప్రవక్త అన్నాడు, 2 అడుగుల దూరంలో ఉన్నారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మన దూతలు 2 అడుగుల దూరంలో ఉన్నారు. ఒకసారి ప్రవక్త మెసేజ్